ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా అత్తమ్మ తన స్టైల్లో రొయ్యల బిర్యానీ అయితే చేశారు. చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ రొయ్యలు నీట్గా క్లీన్ చేశారు. ప్రతి ఒక్క రొయ్యకి నరం అనేది ఉంటుంది ఫ్రెండ్స్, అది క్లీన్ చేయాలి. ఇలా ఎందుకు తీస్తారో మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అంతేకాదు, సెకండ్ టైం కూడా పసుపు వేసి మరీ క్లీన్ చేశారు, హైజీన్గా ఉండాలని. ఇప్పుడు ఒక మంచి బాండి పెట్టుకున్నారు, గీ వేశారు. ఈ గీ కరగాలి. కంప్లీట్లీ గీతోనే చేశారు, అలాంటి ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. తర్వాత హీట్ అయిన తర్వాత మెయిన్గా మసాలా దినుసులు ఉంటాయి కదా, లవంగాలు, చెక్క, యాలకులు, ఇవన్నీ కూడా వేసారు. స్టార్ పువ్వు ఇవన్నీ కూడా వేసి ఇవి కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మంచి ఫ్లేవర్స్ అనేవి బిర్యానీలోకి ఇన్వాల్వ్ అవుతాయి. సో నెక్స్ట్ మనం ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసేసారు. వేగుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్ ఇవన్నీ కూడా వేసి నీట్గా ఫ్రై చేశారు. తర్వాత కడిగి పెట్టినటువంటి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కూడా వేశారు. ఇవి కొంచెం మగ్గనివ్వాలి. సో ఇదంతా కూడా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని కూడా వేసుకోవాలి. అవి కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలపెట్టుకోవాలి. అప్పుడు మసాలా కూడా ఆ రొయ్యలకి పట్టి మంచిగా కుక్ అవుతాయి. ఇలా కుక్ అవ్వటానికి కనీసం ఒక 5 to 10 minutes అయితే పట్టింది. ఈలోపు మనం మూత అనేది పెట్టుకోవాలి. సో ఎంత బాగా కుక్ అవుతున్న తర్వాత మనం ఎసరు అనేది పోసుకోవాలి. మనం రైస్కి తగ్గట్టు మన క్వాంటిటీలో మనం వాటర్ కూడా పోసుకోవాలి. ఆ వీడియో నేను షూట్ చేయలేదు, సో అది స్కిప్ అయింది ఫ్రెండ్స్. ఎసరు వేసుకునేటప్పుడే తగినంత సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఎసరు బాగా తెరులుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం అంతా కూడా వేసేసుకొని నియర్లీ ఒక 20 to 15 minutes మనం సిమ్లో కనుక బాయిల్ చేసుకున్నట్లయితే కావాల్సిన రొయ్యల బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.